నమస్తే జీడీఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అయోధ్య విరాళాల వివాదం, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసన. భోగపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై గంటా ఫెయిర్. తిరుమలలో నటుడు మురళీమోహన్ శ్రీవారి దర్శనం. ఉజ్జయిని మహంకాళి రంగం భవిష్యవాణి, కుంభవర్షాల హెచ్చరిక. అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, వాద్రా సహా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ మఖర్ ద్వారా ప్రవేశం ద్వారా వద్ద విరాళాలు పట్టెలను ఉంచి నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి ఈ అంశాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించే వరకు పార్లమెంట్ లోపల బయట తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే ఈ నిరసనను బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రామాలయ విరాళాల అంశంపై ఈ తరహా నిరసన సనాతన ధర్మాన్ని అవమానించడమే కాకుండా ఆలయ విరాళాల పవిత్రతను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నాయి. बीजेपी के दफ्तर में चोर लुटेरे कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में चोर लुटेरे कहाँ मिलेंगे? अमित शाह जवाब दो, अमित शाह जवाब दो, अमित शाह जवाब दो, किसान का पैसा कहाँ गया? अमित शाह जवाब दो, अमित शाह जवाब दो, अमित शाह जवाब दो. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రంగం భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత వినిపించారు. తాను సంతోషంగా లేనని, క్రోధంతో వచ్చానని భవిష్యవాణిలో చెప్పారు. మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని అడిగారు. మీరు నా మాటలు ఏమైనా ఆచరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ ఏడాది కుంభవర్షాలు ఉన్నాయి. కుంభవర్షాల్లో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. వావి వరుసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారు. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరికలు నెరవేర్స్తారని మాతంగి స్వర్ణలత చెప్పారు. తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవ్వరడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి, నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి, వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు, వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి.
పాడి పంటలేనా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటుంది. ప్రమాదాలతో పాటు వాయి వరుసలు లేకుండా జనాలు మంట బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఆంధ్రప్రదేశ్ లో భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ వివాదం మరింత ముదిరింది. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. భోగపురం ఎయిర్పోర్ట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రారంభమైన ప్రాజెక్ట్ అని, దానికి సంబంధించిన ప్రతి దశను కాలక్రమానుసారం వివరించారు. గతంలో భూసేకరణను వైఎస్ఆర్సీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని, ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తికి చేరువ కావడంతో దాని క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ చంద్రబాబు నాయుడు సంకల్పానికి నిదర్శనమని, ప్రజలను తప్పుదో పట్టించే రాజకీయాలు మానుకోవాలని ఘంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీకి సూచించారు. మంచి పేరు వచ్చే కార్యక్రమం కానీ జరిగితే వెంటనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ చేయటమో, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమో, లేకపోతే ఆ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం చేస్తూ ఉంటారు. అది కూడా మాదే, అది కూడా మేం ఇచ్చిందే, అది కూడా మా ఖాతాలోకే అనే ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తెరతీసింది. చూసాం మనం గతంలో అదాని విషయంలో కావచ్చు, గూగుల్ విషయంలో కావచ్చు, ఏదైతే నక్కపల్లిలో వచ్చిన మెట్టల విషయంలో కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా స్టార్ట్ అయిన భోగాపురం కావచ్చు, లేకపోతే మన కడపలో స్టార్ట్ అయిన జిందాల్ స్టీల్ ప్లాంట్లో కావచ్చు, ఇట్లా నువ్వు ఈ టేక్ ఎనీ యాక్టివిటీ, ఎనీ ఇంపార్టెంట్ ఈవెంట్, అది ముందేమో అటువంటిది ఎందుకు అంటారు, అది వద్దు అంటారు, దాన్ని ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. అవన్నీ మనం ఓవర్కమ్ అయ్యి దాన్ని మనం కంప్లీట్ చేసుకొని, దాన్ని మనం సాకారం చేసుకొని, దాన్ని మనం స్టార్ట్ చేసుకుంటే వెంటనే అదంతా మాదే, అది మా ఆలోచనే, మేమే దాన్ని పూర్తి చేసాం, సో ఈ టోటల్ క్రెడిట్ మాదే అని చెప్పిన ఒక కొత్త రకమైన వితండవాదాలకు తెరతీసే ఈ సాంప్రదాయం వచ్చింది. సరే, మనందరికీ తెలుసు మెట్టలు ఎలా వచ్చింది, గూగుల్ ఎలా వచ్చింది, అలాగే మిగతా అదానీలు ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. లేటెస్ట్గా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ చూసాం మనం. కర్త కర్మ క్రియ అన్నీ నేనే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది అని చెప్పి వైసీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ ట్వీట్లు అన్నింటిలో కూడా చెప్తా ఉన్నారు. దీంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్, మీకు మనకు ఏదైనా సమాచారం కావాలి, లేదా ఏదైనా విషయం మనం వెరిఫై చేయాలంటే మనం ఫస్ట్ ఈరోజు వెరిఫై చేస్తుంది ఒకటి గూగుల్, లేదు కొత్తగా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాట్ జీపీటీలు, ఇటువంటివన్నీ కూడా మనకి సమాచారాన్ని మనకి నిక్కచ్చిగా అందిస్తున్న విషయం మనకు తెలుసు. నేను మీతో మాట్లాడే ముందు అసలు ఊరికే జస్ట్ ఏంటిది భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి చేసింది మనం కదా, నేను 2014-19 నేను మంత్రిగా ఉన్నాను, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాను. భూసేకరణ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇంజనీర్లను అవమానించేలా మాట్లాడటం సరికాదని మండిపడుతూ ప్రభుత్వ విధానాలపై పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి విద్యార్థులను, ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించడం బాధాకరం. ప్రపంచ ఐటీ రంగంలో మన తెలుగు యువత ప్రతిభ చాటుతుంటే వారిని అవమానించడం సమంజసం కాదు. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడమే అసలు క్రిమినల్ వేస్ట్ అని విమర్శించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీ కార్డులు 13 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కరువు సమయంలో 100 టీఎంసీల నీటిని వదిలేయడం, ప్రగతి భవన్ ఉండగానే 200 కోట్లతో జూబ్లీ హిల్స్ లో కొత్త భవనం నిర్మించడం, అందాల పోటీలు, మెస్సీతో ఫుట్బాల్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ప్రజాదరణ దుర్వినియోగం అని ఆరోపించారు. ప్రజల డబ్బుతో సభలు పెట్టి కేసీఆర్ ని విమర్శించడం మానుకోవాలని, ఇంజనీర్లను అవమానించే హక్కు ఎవరికీ లేదని కేటీఆర్ అన్నారు. అలాగే కాపీ కొట్టి పాస్ అయిన వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అన్నాక మేమందరం బాధపడ్డాం. ఎందుకు? ఇదే ఇంజనీర్లు కదా ఇవాళ తెలంగాణలో చదువుకున్న ఈ పిల్లలే కదా ఎక్కడో అమెరికాలో కూడా రాణిస్తూ ఉన్నారు.
ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో ఇవాళ మన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటే ఆ ఇంజనీర్లను పట్టుకొని ఇవాళ తెలుగు రాష్ట్రాల పిల్లలందరూ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ క్రిమినల్ వేస్టా? వాళ్ళు చదువుకున్న డిగ్రీలు నిష్ఫలమా? ఏది క్రిమినల్ వేస్టు? 89 కేసులు, అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమే క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అసలు క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? రాహుల్ రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కరువు టైంలో 100 టీఎంసీల నీళ్ళని కిందికి వదిలేయడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండంగా రెండో జూబ్లీ హిల్స్ ప్యాలెస్, బోడీ ప్యాలెస్ ఏదో కట్టాడు కదా 200 కోట్ల రూపాయలతో, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. రాష్ట్రంలో గ్యారంటీలకు పైసలు లేవు, అమలు చేయడానికి డబ్బులు లేవు అంటూ బుకాయిస్తూ మరొక వైపు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అట్లాగే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి 100 కోట్లు తగలబెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కేవలం ఇవాళ బీఆర్ఎస్ నేతలను తిట్టడానికి, మా నాయకుడు కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే ప్రజల డబ్బుతో బహిరంగ సభలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. అసలు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అనే ఒక సన్నాసిని ముఖ్యమంత్రి చేయడమే పెద్ద క్రిమినల్ వేస్ట్. ఇది వాస్తవం. ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్న, ఇంజనీర్లను ఇన్సల్ట్ చేసే అధికారం నీకు ఎక్కడిది? నీ జీవితంలో రేవంత్ రెడ్డి నాకు తెలిసి నకలు కొట్టుకే పాస్ అయిన కేసు ఇది. ఏం చదివిండో కూడా డౌటే నాకు. చదివిండా లేదా సప్లిమెంటరీ పరీక్ష పాస్ అయ్యిందా నాకైతే డౌటే. ఎందుకంటే ఆయనకి సప్లిమెంటరీ పరీక్షలు పాస్ కావడం కూడా ఆయనకి కొత్త ఏం కాదు. అసెంబ్లీలో ఓడిపోయాడు, 3 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్లో సప్లిమెంటరీలో పొరపాటున గెలిచాడు. ఏం చదువుకున్నాడో ఎవరికి తెలియదు. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినా అమలు చేయలేదని, ఆ నిరాశతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నియోజకవర్గానికి చెందిన ఓ నిరుద్యోగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని కేటీఆర్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంతో ప్రజలు నమ్మి ఓటు వేశారని, కానీ 2.5 ఏళ్ల గడిచిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన నోటిఫికేషన్లను మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఒకేసారి 48,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇప్పుడు కేవలం 7,000 ఉద్యోగాలకే పరిమితం కావడం ఎందుకని ప్రశ్నించిన యువతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2 ఏళ్లు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం, న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. ఆ తమ్ముడు ఎంత స్పష్టంగా రాసినాడంటే ఈ లెటర్లో, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పడంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ను గెలిపించాము. కానీ గత గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని చెబుతూ, మా మధిర నియోజకవర్గం పరిస్థితి చెప్తున్నాను, డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకోవాలి అంటూ మొత్తం వివరంగా దాదాపు 2 పేజీల లెటర్. ఈ మాట ఇంకా ఆయన చెప్పిన మాట, డిప్యూటీ సీఎం బట్టి ఈ నోటు, ఈ సూసైడ్ నోటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి అంటే తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు నిన్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడని తెలుస్తుంది. సంతోషం. ఏం మాట్లాడాడు కూడా ఒకసారి వినండి మీరు. ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో గవర్నమెంట్ కి తెలుసు. చివరికి వచ్చేసరికి ఇప్పట్లో గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు. మీరు ఎన్ని దానికి దాగండి, అవసరం అయితే మాకు సంబంధం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు. అది కూడా ఈ లెటర్ లో రాశారు, సంతృప్తి పరచలేదని. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు, అన్ని నేను చేసి పెడతా అనేసి వాగ్దానాలు చేసి నమ్మినాం సార్. స్పష్టంగా ఆయన చెప్తున్న మాట, నోటిఫికేషన్లు ఇవ్వక ఏమైంది, ఎందుకు ఇవ్వరు? చివరికి పోలీసు ఉద్యోగాలు 20,000 ఖాళీలు ఉంటే
5,000 7,000 ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు 20,000 ఇవ్వరు? కేసీఆర్ గారు ఒకటేసారి 48,000 ఉద్యోగాలు నింపినప్పుడు మీరెందుకు నింపరు అని అడిగితే ఎండ్రిన్ తాగి చావండి, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యువతకిచ్చే సందేశం. మరి విన్న తర్వాత ఇలా ఆత్మహత్యల లాంటి పరిస్థితికి పాల్పడక మరి ఏం చేయాలి ఈ రాష్ట్రంలో యువత అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే తిరుమల ఆలయ నిర్వహణ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా కొనసాగుతుందని ఆయన ప్రశంసించారు. అఖిలాంటి కొద్ది బ్రహ్మాండ నాయకుడు, ఆపదల ముక్కుడు వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవటం అంటే జీవితంలో మనం ఎప్పుడో చేసిన పుణ్యం మూలంగా ఇలా దర్శించుకోగలుగుతాం అనిపిస్తుంది నాకైతే. రోజు రోజుకి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడున్న పాలక మండలి కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యలు కానీ కల్తీ పదార్థాలు కానీ ఏమీ లేకుండా స్వచ్ఛమైన ప్రతి ఆహార పదార్థం కూడా స్వచ్ఛమైనవి. ఇదివరకు లో బడ్జెట్లు ఎవరు లో ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడున్న చైర్మన్ గారు ఒకటే చెప్పారు, లో ఉన్నది కాదు, భక్తులకి ఇచ్చే ప్రసాదం ఇది, అన్నీ హయ్యెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీయే తీసుకురండి అని చెప్పి ఆయన అనటం, ఇవాళ అన్నదానంలో కానీ ఇది కానీ ప్రతిదీ కూడా ఏ విధమైన కత్తి లేకుండా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు పూర్తిగా కావాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకున్నాను. పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత వచ్చి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాను. ఆ దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. స్వామివారికి ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాను. థ్యాంక్ యూ. సామాన్య మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు బియ్యం అందించాలన్న లక్ష్యం సివిల్ సప్లై ఆధ్వర్యంలో రైతు బజార్లలో తగ్గింపు ధరలకు బియ్యం అవుట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మైనారిటీ ప్రభుత్వ సలహాదారు షరీఫ్ తో కలిసి రైతు బజార్లో ఏర్పాటు చేసిన స్టాల్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డుతో ప్రతి ఒక్కరికి 10 కేజీల చొప్పున బియ్యం విక్రయం జరుగుతుందన్నారు. షరీఫ్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. కదా కార్యక్రమం మీరేదో బుక్ చేసుకుని కూర్చుంటే సరిపోదు. ఇక్కడ కుటుంబీకులు పేద ప్రజలకి కూడా ఒక రైస్ని తక్కువ రేటుకి ఇవ్వాలన్న ఆలోచనతో మరి ఈ రోజున దాదాపుగా 500 మరి అగ్రికల్చర్ రైతు బజార్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన వెస్ట్ గోదావరి చూసుకుంటే కనుక 3 రైతు బజార్లో ఏర్పాటు చేశారు. మరి మన నర్సాపురం నియోజకవర్గంలో కూడా మరి నర్సాపురంలో కూడా 3 ఏర్పాటు చేయడం, మరి ఆ విధానాన్ని కూడా ఈరోజు నర్సాపురం చూసుకుంటే కనుక నర్సాపురంలో ఉన్నటువంటి రైతు బజార్లో కూడా ఇక్కడ మరి గౌరవనీయులు మరి షరీఫ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు రామరాజు గారు, గౌరవ ఆర్డీఓ గారు, మరి ఇతర నాయకులు, మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఎంఆర్ఓ, అదేవిధంగా అగ్రికల్చర్ ఏడీ గారు, ఇక్కడ ఉన్న అందరికీ మీడియా సోదరులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే ప్రత్యేకంగా చూసుకుంటే కనుక మధ్యతరగతి కుటుంబీకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోటి మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరికీ కూడా ఏదైతే ఆధార్ కార్డు తెచ్చుకుంటే కనుక ప్రతి ఒక్కరికి 10 కేజీల మరి బియ్యాన్ని ఇక్కడ విక్రయించే విధంగా కూడా ఈ రైతు బజార్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎందుకంటే మరి మార్కెట్లో చూసుకుంటే కనుక 62 రూపాయలున్న బియ్యాన్ని మరి 52 రూపాయలకి ఈ రోజున ఈ రైతు బజార్ ద్వారా విక్రయించడం జరిగింది. అదేవిధంగా 58 రూపాయల బియ్యాన్ని 50 రూపాయలకి విక్రయించే విధంగా మరి సివిల్ సప్లైస్ నుంచి ఈ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ప్రజానీకం కూడా దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరికి నెలకి 10 కేజీలు చొప్పున ఈ బియ్యాన్ని విక్రయించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావడం కూడా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆర్థికంగా ఇవాళ చూసుకున్న సమాజంలో అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారికి ఒక అండగా ఉండాలన్న ఆలోచనతోటి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి వారి యొక్క ఆశీస్సులతో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మన సంక్షేమంతో పాటు ఏదైతే సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నా వాటితో పాటు అభివృద్ధి కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మరి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి నిన్ననే చూశారు మరి 1వ తారీఖున మరి గౌరవ ప్రధాని భారత్ మోడీ గారి యొక్క మరి ఆశీస్సులతో మరి భోగాపురాన్ని కూడా మరి ఎయిర్పోర్ట్ ని ఓపెన్ చేయడం మరి మనం చూడడం. అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం 2024లో ఎన్డీఏ కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి
మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా మరి ఎన్డీఏ కూటమి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండి మరి అభివృద్ధి పదాలు ముందుకెళ్లే విధంగా కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా నర్సాపురం నియోజక సంబంధించిన రైస్ మిల్లర్స్ అందరికీ కూడా నేను మరొకసారి నేను అభినందన తెలియజేస్తాను. వారి యొక్క సహకారంతో కూడా ఈ రోజు రైస్ కూడా విక్రయం జరుగుతుంది కాబట్టి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాఖపట్నం భీమిలి ఉప్పాడలో ఉన్న ఫిషరీస్ ఆఫీస్ లో ఫిషరీస్ ల్యాబ్ లో తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ మత్స్యకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు రాష్ట్ర పర్యటనల భాగంగా భీమిలిపట్నం ఫిషరీస్ ఆఫీసును సందర్శించి ల్యాబ్ లో ఉన్న పరికరాలను పరిశీలించి ఆధునికమైన ల్యాబ్ పరికరాలను అక్కడ ఉన్న విద్యార్థులను వివరాలు అడగగా వారు క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు మాట్లాడుతూ ఈ లేప వల్ల పరిసర ప్రాంతాల వాటర్ తనిఖీలు సీ మెరైన్ ఏరియాలో ఉన్న మత్స్యకారులకు ఆక్వా రంగానికి చాలా ఉపయోగపడతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థికంగా స్థిరపడటానికి అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. అది కలిపి 70% చేస్తాను. నేను ఉంటే కదా దీని మీద బాధండి. అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా అంతా ఆయన గొడవ అంటే జనాలు, అందుకని ఆయన కూడా మీరు మంచి అడ్మిట్ కూర్చోరండి. నేను కూడా ఇది ముఖ్యంగా అవసరం, అందుకనే మేము 75% ఇవ్వాలి ఖచ్చితంగా. దానివల్ల ట్రై చేస్తున్నాం, ఇబ్బంది లేదు. పెట్టుబడి మన వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉండదు, ఎందుకంటే ఏ రోజు ఆ రోజు అయిపోతుంది. వచ్చింది అనకూడదు కానీ మీకు తెలుసు కదా మనల్ని సబ్సిడీ ఎక్కువ వచ్చేటట్టు చూడండి అన్ని అందరిలో కూడా. చేశారు సార్ దీన్ని ఇస్తే మీరు పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఆదేశాల మేరకు మేము ఈ రాష్ట్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ సోదరులు ఏదైతే అన్నగారు సింహాచలం గారు ఉన్నారో ఆయన్ని ఇలాంటి సంగతి అన్నగారు మీరు చెప్పినప్పుడు ఆయన స్వాగతం మాకు పలకటం కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే మత్స్యకారుల పట్ల సింహాచలం గారికి ఉన్న ఒక నిబద్ధత కానీ ఆ గౌరవం కానీ ఎప్పుడు కూడా మేము చూస్తుంటాం. దానికి తోడుగా ముఖ్యంగా మీకు అందరికీ తెలియపరిచింది ఏంటంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు సింహాచలం గారు కానీ ఇక్కడ ఉన్న మత్స్యకారు పెద్దలు కానీ మాకు ఈ వల ఈ బోటు కావాలని చెప్పేసి కొన్ని ప్రతిపాదన పెట్టడం జరిగింది. అలాగే దాని తోడుగా అన్నగారు కూడా ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కావాలని ఒక విన్నపం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ల్యాండింగ్ సెంటర్ కాకుండా ఫిషింగ్ హార్బర్ వస్తే బాగుంటుందనే ఉద్దేశం, మంచి ఆలోచన ఆయన కలిగి నాకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాజమహేంద్రవరంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 15 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. బ్యారేజీ మొత్తం 175 గేట్లను ఎత్తి 14.61 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి ఉధృతికి కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుపోయాయి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.